యమధర్మరాజుని పరమశివుడు చంపాడు అని మీకు తెలుసా? అందరి ప్రాణాలని యమధర్మరాజు తీస్తారు. యమధర్మరాజు పేరు చెప్తేనే అందరూ వణికిపోతారు. మార్కండేయుడు ఆయుష్ ముగియడంతో యముడు అతని దగ్గరకు వస్తాడు. అప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని హత్తుకొని, నేను నీతో రాను, అయినా నేను శివుడిని పట్టుకొని ఉండగా నువ్వు నన్నేమి చేయగలవు అని అంటాడు. అప్పుడు యముడికి చాలా కోపం వచ్చి, మర్యాదగా పిలిస్తే నువ్వు రావా? ఇలా శివలింగాన్ని ఎంతసేపు కౌగిలించుకొని ఉంటావు? నేను ఏమి చేయలేను అని అనుకుంటున్నావా అని తన యమపాశాన్ని మార్కండేయుడిపై వేస్తాడు. శివలింగాన్ని మార్కండేయుడు హత్తుకొని ఉండడం వలన ఆ యమపాశం శివలింగానికి కూడా చుట్టుకుంటుంది. యముడు గట్టిగా ఎంత లాగుతున్నా మార్కండేయుడు ఒక్క అంగుళం కూడా కదలడు. వెంటనే ఆ శివలింగం నుండి సాక్షాత్తు పరమశివుడే ఉద్భవిస్తాడు. ఓ యమ, నన్ను నమ్ముకొని నన్ను పట్టుకొని శివుడు ఉండగా నన్ను ఏమి చేయలేవు అంటున్నా కూడా యమపాశం వేస్తావా అని కోపంతో ఆయన విశ్వరూపంలోకి మారి ఎడమ కాళ్ళతో ఒక్క తన్ను యముడి ఛాతీపై తంతాడు. అంతే, యముడు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అలా అందరినీ చంపే యముడు మరణిస్తాడు. ఒక భక్తుడి కోసం శివుడు యముడినే చంపేశాడు. తర్వాత దేవతలు అందరూ వచ్చి, స్వామి, మరణం అనేది లేకపోతే భూమి మీద సమానత్వం లేకుండా పోతుంది, దయచేసి యముడిని బతికించండి అని వేడుకుంటాడు. అప్పుడు శివయ్య యముడికి ప్రాణభిక్ష పెడతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.